వేకువజామున ఆధ్యాత్మిక పరిమళాలు, ఆలయాల నుంచి వినిపించే తిరుపావై గానాలు, ఇళ్ల ముందర రంగురంగుల ముగ్గులు, ఇది మార్గళి మాసం అంటే. తమిళ సంస్కృతికి నిలయమైన చెన్నై నగరం ఈ మాసంలో ఒక అపురూపమైన కళాక్షేత్రంగా మారిపోతుంది. అయితే మార్గళి మాసం అంటే కేవలం సంగీతం, నృత్యం మాత్రమే కాదు, నోరూరించే సభాభోజనం కూడా. సంగీత కచేరీలతో పాటు వడ్డించే సంప్రదాయ వంటకాల గురించి తెలుసుకుంటే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మార్గళి ఉత్సవాల్లో భాగంగా చెన్నైలోని వివిధ సభల వద్ద ఏర్పాటు చేసే క్యాటరింగ్ సేవలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారాయి. చెన్నైలో మార్గళి మాసం అనగానే మనకు గుర్తొచ్చేది టెంపుల్స్ పైన పెద్ద పెద్ద కోలమ్స్ అంటే ముగ్గులు వేస్తుంటారు, అలాగే తిరుప్పావై చదువుతుంటారు. ఇక అలాగే ఇక్కడ చెన్నైలో ఫేమస్ ఆడిటోరియంస్ వాణిమహల్, కృష్ణగాన సభ, నారద సభ, మీరందరూ కూడా ఇక్కడ ఉండే అటువంటి క్యాటరింగ్ సర్వీసులు ఈ సభల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అండ్ డిన్నర్ ఆర్గనైజ్ చేస్తుంటారు. చెన్నైలో స్పెషల్గా ఉదయాన్నే కచేరీలు ప్రారంభమవుతుంటాయి. మార్గళి మాసంలో ఉదయం కచేరీకి వచ్చిన వారు బ్రేక్ఫాస్ట్ ట్రై చేసి ఆ తర్వాత మళ్ళీ కచేరీ అటెండ్ అవుతుంటారు. మళ్ళీ లంచ్లో కూడా ఎలాబరేట్ ఎలై సాపాడ్ ట్రై చేస్తూ ఉంటారు. ఎలై అంటే బనానా, సాపాడ్ అంటే భోజనం. ఇక్కడ మనం ఒకసారి మెనూ కనుక చూసినట్టయితే ఇక్కడ స్పెషల్గా నో ఆనియన్, నో గార్లిక్ అండ్ కేరళ పరుపు పాయసం, పూసినికాయ మోర్కొళం, లెమన్ రసం, ఇలా స్పెషల్ ఐటమ్స్ అన్నీ లంచ్లో చూడొచ్చు. స్నాక్స్లో కూడా పైనాపిల్ కేసరి డిఫరెంట్గా, ప్లస్ డిన్నర్లో చాక్లెట్ దోశ, క్యారెట్ దోశ అండ్ ఈవినింగ్ స్నాక్స్లో ఫిల్టర్ కాఫీ, ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయని మనం తెలుస్తోంది. ఇక్కడ చెన్నైలో ఉండేటువంటి క్యాటరింగ్ సర్వీసెస్ అందరూ కూడా ఈ మార్గళి మాసంలో 30 days కూడా వివిధ సభల్లో వారి లంచ్ని వారు ఇక్కడికి వచ్చేటువంటి వారందరికీ కూడా ట్రై చేయాలని వాళ్ళందరూ ఆశిస్తుంటారు. ఇక లోపలికి వెళ్దాం, మనం కూడా ఎలాంటి వెరైటీ ఐటమ్స్ ఉన్నాయో ట్రై చేసి చూద్దాం. వేడి వేడి పొంగల్, వడలతో మొదలయ్యే ఈ భోజన ప్రయాణం మధ్యాహ్నం నాటికి పసందైన సంప్రదాయ భోజనంగా మారుతుంది. వివిధ రకాల కూరగాయలతో వంటకాలు, సాంబార్, రసం, గట్టి పెరుగుతో వడ్డించే ఈ భోజనం అమృతాన్ని తలపిస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది సభల్లో గోంగూర పచ్చడితో పాటు వివిధ రకాల ఆంధ్రా రుచులు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. కరుపట్టి కేసరి, అప్పడం, పుదీనా చట్నీ, ఇలా ఒక్కటేమిటి ప్రతి ఒక్కటి జనాలను ఆకట్టుకుంటున్నాయి. ఒక్కసారి టేస్ట్ చేసిన వారు మళ్లీ మళ్లీ వెళ్లాలని అనుకునేలా వడ్డిస్తున్నారు. గాన సభల్లో వడ్డించే ఈ ఫుడ్కు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారనే చెప్పాలి. మనం చూస్తున్నాము మార్గళి మాసంలో ఏర్పాటు చేసేటువంటి సభా క్యాంటీన్స్లో ఎంత ఎలాబరేట్గా లంచ్ ఆర్గనైజ్ చేశారు అని. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే కరుపట్టి కేసరి అంటే బెల్లం, కరుపట్టి అనే ఒక బెల్లంతో చేసినటువంటి కేసరి, బెండకాయ పెరుగుతో చేసినటువంటి పచ్చడి, పప్పు అండ్ పుదీనా రైస్, అప్పలం లేదే ఇక్కడ తమిళ వాళ్ళు అసలు ఫుడ్ తినరు. కూట్, పూసినికాయ కూట్ అంటే పంప్కిన్తో చేసినటువంటి ఒక కర్రీ అండ్ ఇక్కడ ఆలు పొడి మాస్ అంటారు. పొడి మాస్ అంటే ఇలా ఫ్రై, ఎలాంటి కలర్ లేకుండా చేసే అటువంటి ఈ పొటాటోతో చేసినటువంటి ఒక ఫ్రై, పొరియల్ అండ్ పప్పు పొడి. దీనికి అందరూ ఫ్యాన్స్ ఉన్నారు. ఇది మన ఆంధ్రాలో స్పెషల్గా గోంగూర అండ్ పరుపు పొడి, నెయ్యి వేసుకొని ఇక్కడ తినాలి అని చాలామంది వస్తున్న వాళ్ళు చెప్తున్నారు. అండ్ పరుపు పాయసం, పరుపు అంటే పప్పుతో చేసినటువంటి పాయసం, చాలా నెయ్యితో పప్పు పొడి. స్పెషల్గా గాన సభల్లో ఆర్గనైజ్ చేసేటువంటి లంచ్ అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ సెలబ్రేట్ మ్యూజిక్ విత్ ఫీస్ట్. చాలా వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్తో, లంచ్తో, స్నాక్స్తో, ఈవినింగ్ అయితే ఇంకా బనానాతో కూడా వడలు చేస్తుంటారు. అవన్నీ కూడా స్పెషల్గా ఈ మార్గళి మాసంలో ఎంతో ఫేమస్. సంగీతాన్ని ఆస్వాదించిన తర్వాత ఈ సంప్రదాయ భోజనాన్ని ఆరగించడం ఒక అపురూపమైన అనుభవంగా పర్యాటకులు చెప్తున్నారు. ఆనియన్, గార్లిక్ లేకుండా వడ్డిస్తున్నారని, ఇక్కడ దొరుకుతున్న ఫుడ్ చాలా బాగుందని అంటున్నారు. Food was really awesome. Like in 400 rupees unlimited meals, each and every curry was having a different peculiar taste that I never had before. I had it till here and it was a great experience. Thank you so much. What's your favorite? The gondru, the chutney, gongura chutney. Yes. Along with that podi, ghee and the rice, that was also amazing. It felt very homely and nice. Yeah, I really love the taste.
So nice. Thank you. ஸோ நாங்கள் வந்து ஹொசூர்லேருந்து வரோம். ஸோ இங்கே வந்து மார்கழி சீசனில் வந்து வி வாண்டட் டு விட்னஸ் எல்லா கச்சேரிலாம் பார்க்கும்போது வி காட் டு நோ சத்வா ரைட் ஓகே சத்வா கேட்ரிங் பற்றி தெரிஞ்சது. அண்ட் எஸ்பெஷலி வி வர் லுக்கிங் ஃபார் மெனு வித் நோ கார்லிக் அண்ட் அனியன். அண்ட் லக்கிலி we landed up here and எங்களுக்கு ஃபுட் ரொம்ப பிடிச்சிருந்தது. ஐ wanted everybody to try this, especially those of you looking for no onion and no garlic. ரொம்ப நல்லா இருந்தது. மோர்லாம் செமையாக இருந்தது. அண்ட் ஸ்பெஷல் மென்ஷன் டு த கருப்பட்டி கேசரி. மை ஃபாதர் லைக்ட் இட். ரொம்ப நல்லா இருந்தது சாப்பாடு. ஐ வாண்டட் எவ்ரிபடி டு ட்ரை. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు పుష్పలత. తిరుపతిలో నేటివ్. ఇక్కడ చెన్నైలో మా బాబు ఉన్నాడు జాబ్ చేసేదానికి. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ భోజనం ట్రై చేస్తామని వచ్చినాం. చాలా బాగుంది. ఇంట్లో భోజనం ఇది తక్కువేం కాదు, చాలా బాగుంది. నా ఫేవరెట్ కేసరి, పొరియల్, సాంబార్, పొడి, నెయ్యి చాలా బాగున్నాయి. ఇక్కడే ఉన్నాం ఇప్పుడు 10 yearsగా బాబు ఇక్కడే ఉన్నాడు. బాబుకు బాగా తెలుసు. నేను ఇది ఫస్ట్ టైం వచ్చాను అనమాట. నాకు చూపించాలనేసి తడుకొని వచ్చినారు మా బాబు. హైదరాబాదు రాధాకృష్ణ ఏబిఎన్ ఛానల్ మాకు బాగా మేము ఫాలో అవుతూ ఉంటాం సార్ని, ఆ ఛానల్ని కూడా. ఇప్పుడు ఇక్కడ వచ్చి కూడా మనం మంది ఇక్కడ చూపించుకోవడం ఇంకా చాలా బాగుంది.